ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్. ఓకే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనులు అంటే విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? చాలా బాగా. ఇంతకు ముందు మనకి ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ బాగుంది. ఈ గవర్నమెంట్ ఎందుకని? అంటే పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా మనకి సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఉచిత పథకాలు అన్ని అమలు ఇచ్చారు. కాలేదు కదా. ఇచ్చారు కదా ఇచ్చే వరకు అయితే. ఇచ్చేవరకైతే ఇచ్చారు. ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. అవునవును. మరి ఇప్పుడు ఈయన కూడా సూపర్ 6 అంటూ కూడా ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చారు. ఇస్తున్నాడు. మరి ఇట్లా సూపర్ 6 విధానాన్ని తీసుకొస్తే ఇంకా సోమరిపోతులు ఎవరంటారా ప్రజలు? లేదు, ఇతను వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పని బాగా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగా వర్క్ చేయట్లేదు. ఆ, ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ఓకే. అంటే వాలంటరీ సిస్టమ్ ని తీసుకొస్తా అని చెప్పారు కదా. మరి వాలంటరీ సిస్టమ్ అప్పుడు బాలేదు అని అన్నప్పుడు ఇప్పుడు మరి అదే సిస్టమ్ ని మళ్ళీ ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఓకే, అది లాస్ట్ టైం ఉన్నారు కదా వాలంటీర్స్, వాళ్ళందరినీ తీసేస్తే వాళ్ళకి ఉద్యోగం కోల్పోతారు కదా, దానివల్ల పెడతానని చెప్తున్నారు. ఓకే. ఓకే. అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారి విధానంలో చూసుకుంటే డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారు? ఈ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి ఉండుంటే అయిపోయేది ఇప్పటికి, కానీ లాస్ట్ జగన్ ప్రభుత్వం వచ్చేలాకి ఆగిపోయేసింది. ఆల్రెడీ మొదలు పెట్టాడు, అతి తొందరలో అవుతుంది. థ్యాంక్ యూ అండి.